హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుని కోరుకుంటాను. మన తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రామాపురం వస్తుంది కదండి. రామాపురం దగ్గర రాయల చెరువు ఉంది కదా, రాయల చెరువు దాటుతానే శ్రీ శక్తిపీఠ అని టెంపుల్ ఉందండి. ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, వారాహి నవరాత్రులు. మన తిరుపతిలో వారాహి టెంపుల్ ఉందండి. నాకు తెలీదు, మా వారు తీసుకొచ్చారు. ఈరోజు చాలా మంచి రోజు అంటండి. నేను నవరాత్రులు దీక్ష చేస్తున్నాను, 9 days చాలా నిష్టగా చేస్తున్నాను. ఈరోజు మంచి రోజు. ఎందుకో నాకు అమ్మవారిని చూడాలి, వారాహి అమ్మవారిని అని చాలా రోజులుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు సడన్గా మా వారు తీసుకెళ్లారండి. చూడండి, రాయల చెరువు ఇదంతా. ఇక్కడ ఫ్రెష్గా చేపలు పట్టి సండే సమయంలో అమ్ముతారంటండి. రాయల చెరువు దాటుకుంటానే మనకు శ్రీ శక్తిపీఠ అని మనకు మెయిన్ రోడ్లోనే బోర్డు ఉంటుందండి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, ఫుల్ రష్ ఉన్నారండి ఇక్కడ. ఇదిగోండి శ్రీ శక్తిపీఠ లోపల వారాహి అమ్మవారు కూడా సేమ్ ఇలానే ఉన్నారండి. నాకైతే చాలా సంతోషం వేసింది. ఈరోజు నవరాత్రులు దీక్ష చేస్తున్నాను కదా, ఈ సమయంలో అమ్మవారిని నేను దర్శనం చేసుకున్నాను. నాకు చాలా సంతోషం వేసింది. మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా మంచిదంట వారాహి అమ్మ దర్శనం చేసుకుంటే. ఇదంతా నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే, మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటారని. చాలామందికి మన తిరుపతిలో వారాహి అమ్మవారు టెంపుల్ ఉందని తెలియదు, అందుకనే నేను ఈ వీడియో తీశాను. చూడండి, లోపలికి వెళ్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే. ప్లేస్ కూడా చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, చాలా బాగుందండి. ఆంజనేయ స్వామి స్టార్టింగ్లోనే ఫుల్ రష్ ఉన్నారండి. ఇక్కడే హోమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇక్కడ పూజలు అన్నీ జరుగుతాయంట. మీరు వెళ్ళండి, వెళ్ళి వారాహి అమ్మని దర్శనం చేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ హోమం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్లో కొంచెం ముందుకు వెళ్ళంగానే టెంపుల్ అండి. లోపలికి అలో చేయలేదండి టెంపుల్ లోపలికి. మొబైల్ లేకపోతే నేను అమ్మవారిని కూడా మీకు వీడియో తీసి పెట్టింటాను. మొబైల్ లోపలికి అలో లేదని చెప్పారు, వీడియో తీయొద్దని చెప్పారు. అందుకని నేను బయట మాత్రమే వీడియో తీస్తాను. చూడండి, ఇటు సైడ్ కూడా పూజారి ఆడవాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని ఇక్కడ ఒక హోమం జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కలిసి చేస్తున్నారు. ఈ పక్కనైతే ఒక్కొక్కరు చేస్తున్నారు. స్టార్టింగ్ నేను ఎక్కడికి పోయినా సాయిబాబా నాకు దర్శనం ఇస్తాడు, నేను ఉన్నాను నీకు అని ఫస్ట్ కనబడేది ఆయనే. చూడండి, బాబాని దర్శనం చేసుకున్నా. ఇంకా లోపల క్లోజ్ చేసేస్తా ఉన్నారు, తొందరగా రండి అంటే ఇక్కడే లోపల టెంపుల్. లోపలికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్నాను. నా మనసుకి ఎంత సంతోషం అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉండిందండి. ఇదిగోండి, ఇక్కడంతా ఒక్కొక్కరు హోమం చేస్తున్నారు లోపల. ఇటు సైడ్ నుంచి రాగానే అన్న ప్రసాదాలయం అండి. ఇక్కడ అన్నము ప్రసాదము అందరూ భోంచేస్తున్నారు. సరే, నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాను కదా, సరే నేను భోంచేసుకొని బయలుదేరామండి, నేను మా వారు. శ్రీ శక్తిపీఠ ఉండీలు వేసేసినా కదా ఉంటుందండి. అమ్మవారైతే అదే ఉండీలు ఇదిగోండి అన్నప్రసాద కేంద్రాలయము. ఇక్కడ పైన కాళీమాత ఉంది. మా టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నుంచి 12 వరకే అండి టెంపుల్ ఓపెన్. ఈవినింగ్ 4:30 నుంచి ఓపెన్ అండి. 12కి క్లోజ్ చేసేస్తారు టెంపుల్, ఓకేనా? మీరు 12 తర్వాత వెళ్ళకండి, వెళ్ళినా వేస్టే, దర్శనం ఉండదు.
మీరు వెళ్ళండి. మండే వరకు నవరాత్రులు ఉంటాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారు ఏది అడిగినా ఏ కోరికైనా తీరుస్తుందంట వారాహి అమ్మ. సరేనా? ఇక్కడ ముడుపులు ఇస్తున్నారండి. రెడ్ బట్టలో టెంకాయ కట్టి ముడుపులు అందిస్తున్నారు. అది కట్టి మనం కోరుకున్న కోరిక కోరుకొని ఆ ముడుపు కానీ అమ్మకు చెల్లిస్తే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. లోపలైతే పైన కాళీమాత. ఇక్కడ కూడా 12 వరకే అండి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సరే క్లోజ్ చేసిన తొందరగా రండి అన్నారు. గబగబా వెళ్ళాము. కింద వారాహి అమ్మ, పైన కాళీమాత, ఇద్దరమ్మల దర్శనం అయింది. కాళీమాత పైన వచ్చాము. నేను మా వారు భోజనం చేసుకొని బయలుదేరేసాము. ఓకేనా అండి? మీరు వెళ్ళండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.